హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు టెంపుల్ స్టైల్ దద్దోజనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని నేను తీసుకున్నాను. అదే అన్నంని కొంచెం మెత్తగా వండుకోవాలి. మనము మామూలుగా నార్మల్గా వండుకునే దానికంటే కొంచెం మెత్తగా వండుకొని తర్వాత ఒక చెంచాతోటి కొంచెము ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నం అనేది ఇంకాస్త మెత్తగా అవుతుంది. సో తర్వాత నేను ఏ గ్లాస్ తోటి అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 కప్పుల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనం టెంపుల్లో తినే ప్రసాదం లాగానే ఉంటుంది. తర్వాత ఒక గ్లాస్ వచ్చి మనము చిక్కటి పాలు కూడా కలుపుకోవాలి. ఇవి మనము పాలు కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్, కమ్మదనంతో పాటు మనకు దద్దోజనం అనేది చాలా గంటలు ఉన్నా కానీ అసలు పులియకుండా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పోపుకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగానే చూపించుకున్న పోపు సామాన్లన్నీ వేసుకొని పోపును కొంచెం మంచిగా వేయించుకోవాలి. పప్పులన్నీ కొంచెం ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పోపు చల్లారిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగన్నం మిశ్రమంలోకి పోపును కలుపుకోవాలి. పోపు వేసుకొని బాగా పూర్తిగా అన్నంలోకి కలుపుకోవాలి. సో మనకు చాలా ఈజీగా, ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.